హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను బఠానీ గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ తీరులో చేసేటటువంటి బఠానీ గారెలు చూడటానికి చాలా కలర్ఫుల్గా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. ఇక ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? ఇక్కడ నేను బఠానీ గారెల ప్రిపరేషన్ కోసం 1/2 కేజీ బఠానీలని తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ వేసి 8 అవర్స్ నాననివ్వాలి. బఠానీల్ని ఖచ్చితంగా 8 అవర్స్ నాననివ్వాలి. అప్పుడే గారెలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. 8 అవర్స్ తర్వాత చూసినట్లయితే బఠానీలు చక్కగా నానిపోయాయి. ఈ బఠానీలో ఉన్నటువంటి నీటిని అంతటిని స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకోవాలి. మిక్సీ గిన్నెలో బఠానీలు వేసి మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తే బఠానీ మిశ్రమం మెత్తగా కాకుండా కోర్సుగా తయారవుతుంది. ఇలా మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ పీసెస్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నింటినీ గుప్పడేసి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవటమే. చిన్న ముక్కలుగా తరిగినటువంటి అల్లాన్ని 3 స్పూన్స్ వేసేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవటమే. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని గారెలు వేపడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆయిల్ మరిగిందా లేదో చెక్ చేసుకొని ఇక గారెల్ని వేసేసుకోవటమే. ఆయిల్ మరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గారెలు వేసుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెల్ని చేత్తో ఈ విధంగా సర్దుకుంటూ వేస్తున్నట్లయితే ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా కడాయిలో పట్టినన్ని గారెలను వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. గారెలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్ని గారెలను కూడా ఫ్రై చేసేసుకుందాం. చూడటానికి చాలా కలర్ఫుల్గా, క్రిస్పీగా, టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోతున్నాయండి. మంచిగా వర్షాలు పడుతునేటప్పుడు హాయిగా వేడిగా ఈ గారెలు ప్రిపేర్ చేసుకొని తింటూ ఒకవైపు కాఫీ పెట్టుకొని తాగినట్లయితే ఆహా అన్నట్లుగా ఉంటుంది. ఏమంటారు? మనం బఠానీలతో ఈ గారెలు చేయటం వలన ఈ గారెలు కూడా చాలా హెల్దీ అండి. చూసారు కదా, వేడిగా గారెలు రెడీ అయిపోయాయి. ఇక టేస్ట్ చేసేద్దామా? క్రిస్పీగా, టేస్టీగా ఉండేటటువంటి ఈ గారెల్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అంతా ఈ గారెలకి ఫిదా అయిపోతారండి. మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. అంత బాగుంటాయి ఈ బఠానీ గారెలు. పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.